తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీడీ ఆఫీసర్లు, అన్ని సిడిపి ఆఫీసర్లు ఫోన్లు ఇస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా కొండే ప్రాజెక్టుకు ఫోన్లు కూడా ఇస్తున్నాము. మాకేమో అది 2GB నెట్వర్క్ ఇచ్చారు. ఇప్పుడేమో 5G అయితే కానీ నెట్ రావటం లేదు. మరి పల్లెటూరులో అయితే అస్సలు రావటం లేదు. ఆ నెట్ తిరుగుతూ ఉంది. గర్భవతుల బాలింతలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క రోజు 3 సార్లు తిరగాల్సి వస్తుంది. అది ఆన్లైన్ చేస్తే కానీ అది తిరుగుతానే ఉంది. అక్క వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు. అక్క ఈ రేషన్ లేకపోతే లేకపోయింది, మేము రాలేము అక్క అంటున్నారు. వాళ్ళకి భారంగా ఉంది. కాబట్టి మాకు మంచి సెల్లులు ఇవ్వాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంలో భాగంగా అందరూ సిడిపి ఆఫీసులు ఇస్తున్నారు కాబట్టి మా ఫోన్ కూడా తీసుకొచ్చి ఈ రోజు సిడిపి కార్యాలయంలో చాలా సార్లు చెప్పామండి. చాలా సార్లు పోయినసారి ఇది వరకు కూడా చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఫోన్లు పనిచేయడం లేదని. వాళ్ళు ఇస్తాము అంటున్నారు కానీ జాప్యం చేస్తున్నారు. నెట్వర్క్ ఏమో పెరిగిపోయింది. పాల యాప్ దాంట్లోనే కొట్టాలి, పోషణ ట్రాకర్ దాంట్లోనే కొట్టాలి, బిఎస్ యాప్ దాంట్లోనే కొట్టాలి, అన్ని యాప్లు దాంట్లోనే FRS తీయాలి, ఫేస్ క్యాప్చర్ తీయాలి. అవేమో అసలు పల్లెటూళ్ళు అసలు నెట్ రావడం లేదు. ఎన్నిసార్లు ఆన్ చేస్తే గిరా తిరుగుతానే ఉంది. నైట్ ఒక్కోసారి 10-11 గంటలప్పుడు కూడా మేలుకొని చేయాల్సి వస్తుంది. అయినా తీసుకోవటం లేదు. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మేము అధికారులు అడుగుతున్నామండి. మేము పైకి పంపిస్తున్నామమ్మా, వాళ్ళు ఇస్తారు, మా చేతుల్లో ఏం లేదు, ఇది పాలసీ మ్యాటర్, మేము పైకి పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. పైన ప్రభుత్వం స్పందించలేదండి. 3G నెట్వర్క్ ఇచ్చారు. ఇప్పుడు 5G ఉంటే గానీ వర్క్ పనిచేయట్లేదు. ఏ వర్క్ అయినా నెట్ లేకుండా చేయలేకపోతున్నాము. పని భారం ఎక్కువైంది. ప్రభుత్వం చెప్పిన పనికి చేయడానికి మేమే వ్యతిరేకం కాదు, కానీ గౌరవ వేతనం కనీసం మాకు సరిపడ్డ వేతనాలు ఇవ్వండి, అలాగే పనిచేసే ఫోన్లు ఇవ్వండి. తప్పకుండా ప్రభుత్వం చెప్పిన వర్క్ మేము చేస్తాము. అంతేగాని పని చేయని మొబైల్స్ ఇచ్చి పని గంటలకి సమానంగా వేతనం ఇవ్వకుండా ఇలా పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెప్పాము ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇచ్చాము, సమ్మె రూపంలో చెప్పాము. ఇది 3వసారి. ఎటువంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి మొబైల్స్ ఆఫీసులో ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆఫీసులో మొబైల్స్ ఇచ్చినందువల్ల మేము కొంచెం పని భారం తగ్గుతుంది. మంచి మొబైల్స్ ఇస్తే ఖచ్చితంగా మేము వర్క్ చేస్తాము. కానీ మొబైల్స్ పని చేయనందువల్ల మేము వర్క్ చేయలేకపోతున్నాం. ఆ వర్క్ చేయనందువల్ల మాకు ఆఫీస్ నుంచి కూడా మీరు వర్క్ చేయలేకపోతున్నారు అంటున్నారు. మాకేమో ఆ వర్క్ పని చేయట్లేదు సెల్లులు, అందువల్ల మేము పని చేయలేకపోతున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇది మొత్తం జరుగుతున్నది. ఒక కొండపై కాదు, రాష్ట్రం అంతా ప్రతి ప్రాజెక్టులో మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీసులో ఇస్తున్నారు, పీడీ ఆఫీసులో ఇస్తున్నారు, సిడిపి ఆఫీసులో ఇస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా మేము కూడా ఈ రోజు కొండే ప్రాజెక్ట్ ఆఫీసులో మా సెల్లులు ఇవ్వడం జరుగుతున్నది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 45 రోజుల పాటు విరోచిత పోరాటం చేసి ప్రభుత్వంతో అనేకమైన చర్చలు ఫలితంగా ఆ రోజు కొన్ని అంశాల మీద ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. హామీలో భాగంగా ముఖ్యమైనటువంటి విషయం సెల్ ఫోన్లు. ఒక సామెత ఉంది, మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. అలాగే 3G నీకు నెట్వర్క్ ఇచ్చి 5G నెట్వర్క్ చేయమంటే ఎలా చేస్తారో ప్రభుత్వం ఆలోచించాలి. ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే 5G నెట్వర్క్ ఇవ్వండి, పని చేయమని అడగండి. యాప్లు ఇస్తున్నావు, అనేకమైన యాప్లు ఇస్తున్నావు. ఆ యాప్ల ద్వారా పని కావాలంటే నువ్వు 2GB 3GB ఇస్తే పని ఎలా సాధ్యమవుతుంది? అది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు గత 3 విడతలుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి హామీలు మొత్తాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రోజుకి వెనక్కి నెట్టేస్తున్నారు తప్ప వాళ్ళ వేతనాల గురించి ఆలోచించారా అని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళ యొక్క ఫోన్లు నెట్వర్క్ గురించి ఆలోచించారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సమస్యల పరిష్కారం కాకుండా మీరు పని చేయండి అంటే ఎవరైనా ఎంతవరకు చేస్తున్నారు? ఈ రోజు ప్రజాప్రతినిధులు అలవెన్సులు తీసుకోవటం లేదా? ప్రజాప్రతినిధులకి ఫోన్ అవకాశం లేదా? వాహనాలు ఉచితంగా వెళ్ళటం లేదా? అలవెన్సులు వాళ్ళు తీసుకోవటం లేదా అని మేము అడుగుతున్నాం. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళ హక్కులు అన్ని నెరవేరుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
పోరాడుతుంది వాళ్ళ వేతనాలు పెంచాలని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే కనీసం 26,000 రూపాయలు ఉంటే తప్ప ఈ కుటుంబం నడవదు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సెల్ ఫోన్లన్నీ ఆ రూమ్లోనే పెట్టేసి వెళ్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన విధానం చేస్తుందో ఆలోచించమని